సార్ లోకేష్ గారు రెడ్ బుక్ తీస్తారంటే లోకేష్ గారు చాలా మంచి వ్యక్తి అండి. వారు నిజంగా పడిన ఆవేదన, లోకేష్ గారు పడినటువంటి కష్టము ఎవరు పడినారు. వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వారిని వెళ్ళనీయకుండా కనీసం అయ్యో నా తండ్రి ఇప్పుడు జైల్లో ఉన్నారు నేను వెళ్ళాలంటే ఆయన్ని వెళ్ళకూడదని చెప్తే ఆయన అక్కడే కింద కూర్చుని ఆ రోజు నిరాహార దీక్ష, నా రక్తం మరిగిపోతుంది, స్వాతంత్రం అసలు దేశంలో స్వాతంత్రం ఉందా లేదా అనిపిస్తోందండి. ఇదేంటండి ఒక మనిషి తండ్రి జైల్లో ఉంటే వెళ్ళనీకపోవడమా, ఇంత దుర్మార్గమా? దాంతో లోకేష్ గారు రెడ్ బుక్ తీసుకుని పాదయాత్రలో అందరి యొక్క ఇది నోట్ చేసుకున్నారు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు, వాళ్ళు ఏదో కక్ష చర్యలు ఏవో చాలా ఇది చేశారు, వాళ్ళు ఎంతో మందిని జైలు, కృష్ణరాజు గారిని మనం చూసాం కదా. ఏంటంటే రాజద్రోహం అంటే ఏంటి? ఆయన ఏమైనా ప్రభుత్వాన్ని కొలగొట్టారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా హత్యా ప్రయత్నం చేశారా? అసలు రామారావు గారు ఇలాంటి సినిమాల్లో ఎన్నో యాక్ట్ చేశారు. అసలు జనరల్ గా చెప్పాలంటే